తెలంగాణలో నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గాలులు కింది స్థాయిలో వీస్తున్నాయని, ఈ గాలులు పశ్చిమ, నైరుతి దిశల నుంచి తెలంగాణ వైపు వస్తున్నట్టు తెలిపింది. వీటి ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వివరించింది. 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఇప్పటి వరకు సరైన వర్షాలు కురవలేదు. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇదానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, రాష్ట్ర వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా సూచించింది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పింది. ఎందుకంటే ఇప్పటికే మనం రాష్ట్ర వ్యాప్తంగా ఇటు హైదరాబాద్ కూడా చాలా వరకు డిఫరెంట్ వెదర్ ని చూస్తున్నాం. ఎక్కువగా ఉదయం పూట, మధ్యాహ్నం వేళలో ఎక్కువగా ఎండ కాస్తుంది. తర్వాత సాయంత్రం పూట ఒక్కసారిగా వర్షం పడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. దాదాపు 2 రోజుల నుంచి కూడా ఇటు హైదరాబాద్ చూస్తే మాత్రం డిఫరెంట్ వెదర్ ఉంది. చాలా వరకు ఉక్కపోత, తీవ్ర ఎండతో పబ్లిక్ కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కానీ సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో చేంజెస్ వస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా వర్షం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో మనం దాదాపు 2 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. పలు చోట్ల భారీ వర్షం పడితే మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఇటు పశ్చిమ, నైరుతి దిశల నుంచి కూడా తెలంగాణ వైపు ఇటు వాతావరణానికి సంబంధించి కూడా స్థితులు చూస్తున్నాం. ఈ ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం కూడా ఇప్పటికే వాతావరణ శాఖ సూచించింది. కొన్ని చోట్ల ఇటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటి వరకైతే మనం చూస్తే మాత్రం 2 రోజుల నుంచి కూడా ఇటు హైదరాబాద్ తో పాటు సెంట్రల్ జోన్, అదే విధంగా సిటీ శివర్ ప్రాంతంలో కూడా మనం 2 రోజుల నుంచి కూడా చూస్తున్నాం. నైట్ పూట ఎక్కువగా వర్షం దంచి కొడుతుంది. కానీ ఉదయం పూట చాలా వరకు డిఫరెంట్ వెదర్ ని మనం చూస్తున్నాం. ఇటు ఎక్కువగా ఇటు ఉత్తర తెలంగాణ, అదే విధంగా దక్షిణ తెలంగాణ కూడా ఇదే సీన్ కూడా రిపీట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు ఇప్పటి వరకైతే ఇటు దక్షిణ తెలంగాణలో ఎక్కువగా వర్షాలు పడినప్పటికీ మరి ఉత్తర తెలంగాణలో ఇప్పటి వరకు మాత్రం సరైన వర్షాలు కూడా కురవలేదు. ఒకవైపు ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కానీ సాయంత్రం పూట ఒక్కసారిగా వాతావరణ చేంజెస్ లో ఇక్కడ ఎక్కువగా ఇటు దక్షిణ తెలంగాణలో, అదే విధంగా హైదరాబాద్ లో కూడా భారీ వర్షం పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇలాంటి వెదరే దాదాపు మరో 2 రోజుల పాటు కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. ఎందుకంటే ఇప్పటి వరకైతే ఇటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ధోని ప్రభావంతో ఈ రకంగా ఇటు వాతావరణం కూడా చేంజెస్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడక్కడ భారీ వర్షాలు పడితే మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మేజర్ గా ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా కొన్ని జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఇప్పటి వరకు సరైన వర్షాలు కురవలేదు కాబట్టి మరి ఈ 2 రోజుల పాటు అక్కడక్కడ ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురిసే ఉండే అవకాశం కూడా వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో మరి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజు నుంచి 2 రోజుల పాటు హాలిడేస్ నేపథ్యంలో చాలా వరకు టూర్స్ పెట్టుకుంటారు. ఎందుకంటే ఇటు మరోవైపు రాఖీ పౌర్ణమి నేపథ్యంలో చాలా మంది ఊళ్ళలోకి వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి మరి వెళ్లే వారు కొంచెం జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే భారీ వర్షం పడితే ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయో మనం చెప్పనక్కర్లేదు కాబట్టి మరి ఎవరైనా ప్రయాణాలు వెళ్లేవారు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక సిటీ నలువైపులో కూడా కొన్ని చోట్ల కూడా నిన్న కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షం పడినట్టు మనం పరిస్థితి చూస్తాం. నిన్న సాయంత్రం తర్వాత 8 తర్వాత కూడా అక్కడక్కడ వర్షం పడింది. కొన్ని చోట్ల మోస్తరుగా పడితే మరి కొన్ని చోట్ల భారీ వర్షం కురిసినటువంటి సందర్భం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఇప్పటి వరకు అయితే రాష్ట్ర వ్యాప్తంగా అయితే, సిటీ వ్యాప్తంగా అయితే కొంతవరకు డిఫరెంట్ వెదర్ ఉంది. అంటే ఎండాకాలంలో ఎలా ఉంటుందో అలా ఉంటే పరిస్థితి. చాలా వరకు కూడా మధ్యాహ్నం పూట ఎక్కువగా ఎండ, తీవ్ర ఎండతో ఉక్కపోతతో జనాలంతా కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో మరి వాతావరణం చేంజెస్ అనగానే ఈ రకంగా ఉంది పరిస్థితి. మరి సాయంత్రం పూట ఒక్కసారిగా భారీ వర్షం పడుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఎప్పుడు ఏ క్షణమైనా వర్షం పడే సూచనలు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో మరి అప్రమత్తంగా ఉండాలి. ఇటు మరోవైపు సిటీలో కూడా ఎక్కువగా హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ పాటు వర్షం పడితే ఏ రకంగా ఉంటుందో మనం పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ప్రతిసారి కూడా
ఈ ఎక్కువగా జూలై ఆగస్టు నెలలో కూడా మనం చూసాం. ఇక్కడ జూలైలో కూడా ఎక్కువగా వర్షపాతం నమోదైంది హైదరాబాద్ లో. మరి ఆగస్టు లో కూడా ఇప్పటి వరకు అయితే మొన్న 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు పడే నేపథ్యంలో మరి మరో 2 రోజుల పాటు తెలంగాణకు అదే విధంగా హైదరాబాద్ కూడా భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం తప్ప బయటకు వెళ్ళొద్దు. మరోవైపు ఈ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీమ్ తో పాటు డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీంలు కూడా రంగంలోకి దిగాయి. సిటీ శివారు ప్రాంతాలు ఈ రకంగా పరిస్థితుంటే మరి సిటీ నలువైపులు కూడా దాదాపు వర్షం పడింది. దాదాపు రోడ్లపై వర్షం నిలిచేయడంతో దాదాపు కొన్ని చోట్ల మోకాల్లోతు నీరు రావడంతో కొన్ని బైకులు కూడా సగం వరకు దాదాపు వర్షం నీటిలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దీంతో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. పలు చోట్ల వర్షం నీరు భారీగా ఉన్న చోట్ల కూడా మోటార్ల సాయంతో వాటిని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇటు చెత్త చెదరవంతా నిలుకోపోవడంతో కొన్ని మ్యాన్ హోల్స్ కూడా కూరుకుపోవడంతో వర్షం నీరు భారీగా రోడ్లపై రావడంతో అక్కడక్కడ పబ్లిక్ ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూస్తున్నాం. మనం వీడియోలు చూస్తున్నాం. దాదాపు గంట పైగా కురిసిన భారీ వర్షానికి ఇటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ కూడా భారీగా ఉంది. దీంతో ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యి ఎక్కడికక్కడ ట్రాఫిక్ ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అక్కడక్కడ మాత్రం వర్షం నీరు భారీగా రోడ్లపై చేయడంతో ట్రాఫిక్ జామ్ కూడా భారీగా ఉంది. ఇక మరోవైపు ఇటు సిటీ శివారు ప్రాంతాల విషయానికి వస్తే మాత్రం ఇటు ఉప్పల్, మేడిపల్లి, బోడుప్పల్, నాచారం, మల్లాపూర్, తార్నాక, ఓయి క్యాంపస్, హబ్సిగూడ పరిసర ప్రాంతాలు కూడా దాదాపు 1.5 కిలోమీటర్ల నుంచి కూడా భారీ వర్షం పడుతుంది. దీంతో తీవ్ర వర్షపాతం ప్రభావంతో ఇటు వ్యాపారస్తులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇక ఇటు ముషిరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, రామ్నగర్, అడిగ్మెంట్, అశోక్ నగర్, చిక్కడపల్లి, గాంధీనగర్, కవాడిగూడ, ట్యాంక్ బండ్, నారాయణగూడ, హిమాయత్ నగర్, అదేవిధంగా కాచిగూడ. అయితే సతీష్, ఇంత భారీ ఎత్తున వర్షం పడినటువంటి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి బస్తీల్లో సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? ఎక్కువగా సఫర్ అయ్యేది బాగా వారే కాబట్టి ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? ఇళ్లలోకి నీరు చేరిన పరిస్థితి ఉందంటూ కొన్ని చోట్ల వార్తలు వస్తున్నాయి. ఎస్, చాలా చోట్ల కూడా అంటే మేజర్ గా ఇటు వనస్థలిపురం గానీ, ఇటు బోడుప్పల్, అదేవిధంగా పేట్ బషీరాబాద్ పరిసర ప్రాంతాలు కూడా దాదాపు 1.5 hour నుంచి కురుస్తున్న వర్షానికి కూడా పలు చోట్ల ఇటు వర్షపు నీరు కూడా ఇళ్లలోకి చేరింది. దీంతో పలు చోట్ల కాలనీ వాసులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. దీంతో వెంటనే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ చేస్తున్నారు. కొంతమంది జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయినప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఈ నైట్ గడిస్తే ఎట్లా ఉంటుందో పరిస్థితి కూడా కొంతమంది బిక్కుమంటూ కూడా ఉండాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఎక్కువగా సిటీ శివారు ప్రాంతాల పరిస్థితి మరీ దారుణం అని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు ఇప్పుడు 1.5 hour నుంచి కూడా వర్షం పడుతుంది. ఇంకా కూడా కొన్ని చోట్ల వర్షం వెలిసినప్పటికీ మరి కొన్ని చోట్ల మాత్రం ఇంకా వర్షం కూడా కంటిన్యూ అవుతుంది. కాబట్టి మరి ఎక్కువగా భారీ వర్షం పడ్డప్పుడు ఎక్కువగా సిటీ శివారు ప్రాంతాలు ఎక్కువగా ఇబ్బందులకు గురవుతాయి. ఎందుకంటే అవన్నీ కూడా ఎక్కువ కూడా చెరువు ప్రాంతాల్లో ఉంటాయి కాబట్టి ఆ ఇళ్లన్నీ కూడా దీంతో వెంటనే వర్షపు నీరు కూడా అందులోకి వస్తుంది. కాబట్టి నేపథ్యంలో కొంతమంది తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరి అక్కడికి జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇప్పటికే అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయ్యి అక్కడికి మాన్సూన్ టీం కూడా పంపించి ఆ వాటర్ ను కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పుడు కూడా ఎక్కువగా భారీగా వర్షం నీరు చేయడంతో కొన్ని చోట్ల ఇక్కట్లు మాత్రం తప్పట్లేదని చెప్పుకోవాలి పబ్లిక్ కి సాధారణంగా. ఇక మరోవైపు ఇటు మనం చూసాం కొద్దిసేపటి క్రితమే ఇటు వనస్థలిపురం, చిత్తకుంట, విజయవాడ టు హైదరాబాద్ రాజధానిపై వరద నీరులో దాదాపు 3 కార్లు 2 బైకులు కూడా మునిగిపోయిన పరిస్థితి. అంటే ఏ రకంగా ఉందో చెప్పొచ్చు. దాదాపు 1.5 hour నుంచి కూర్చున్న భారీ వర్షానికి మొత్తం ఇటు మెయిన్ హైవే రోడ్లే ఈ రకంగా ఉంటే ఇక మరి లోకాలిటీలో ఇంటర్నల్ రోడ్స్ కానీ లేకపోతే గల్లీ రోడ్స్ కానీ ఏ రకంగా వర్షం నీరుతో ఉంటాయో మనం చెప్పనక్కర్లేదు. ఎందుకంటే గత ఏడాది కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్. దాదాపు జూలై ఆగస్టు నెలలో కూడా భారీ వర్షానికి మొత్తం సిటీ శివారు ప్రాంతాలు ఎక్కువగా ఇబ్బందులకు గురయ్యారు. చాలా చోట్ల కూడా దాదాపు 1 day నుంచి 4 days వరకు కూడా వర్షపు నీరులోనే ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఈసారి ముందస్తుగానే వాతావరణ శాఖ కూడా సూచించి దాదాపు ఈ రోజు నుంచి మొదలుకుంటే 3 రోజుల పాటు భారీ వర్షం ఉన్న నేపథ్యంలో మరి ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, మరోవైపు ఇటు హైడ్రా, అదే విధంగా ఇటు డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి యాక్షన్ ఫోర్స్ టీంలు కూడా రంగంలోకి దిగినప్పటికీ మరి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తినా వాళ్ళందరూ కూడా సహాయ చర్యలు చేపట్టాలని కూడా ఇప్పటికే అధికారులు సూచించారు. మరి చూడాలి ట్రాఫిక్ సిచ్యువేషన్ ఏంటి సతీష్? ఈ రోజు పబ్లిక్ హాలిడే అయినప్పటికీ చాలా మట్టుకు అందరికీ సెలవు ఉన్నప్పటికీ కూడా రేపు వరలక్ష్మి వ్రతం ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కువ మంది షాపింగ్ కోసం బయటకు రావడం, అలాగే సెలవు వల్ల కొంతమంది ఎంజాయ్ చేయడానికి సిటీలో బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ వాళ్ళంతా తీవ్రంగా ఇబ్బంది పడ్డారా?
ఎస్ తప్పకుండా. ఎందుకంటే ఈ రోజు ఇండిపెండెన్స్ డే కావడంతో చాలా వరకు ఉదయం పూటనే స్కూల్ నుంచి అందరి ఇంటికి వెళ్ళిపోయి చేరుకున్నప్పుడు కూడా కొంతమంది హడావిడిగా షాపింగ్ కానీ, కొంతమంది అవసరాల నిమిత్తం, అదేవిధంగా మీరు అన్నట్టు ఇటు రేపు వరలక్ష్మి వ్రతం కూడా ఉంది కాబట్టి ఎక్కువగా మహిళలు కూడా షాపింగ్ కానీ పూజా సామాగ్రి కోసం కూడా బయటకు వెళ్ళారు. కానీ సడన్ గా ఒక్కసారిగా వర్షం పడడంతో చాలా మంది ఇబ్బందులు తలెత్తాయి. దీంతో చాలా మంది కూడా కొంతమంది ఇంకా షాపింగ్ కాంప్లెక్స్ లోనే పడిగాపులు కావాల్సిన పరిస్థితి. ఎందుకంటే వర్షం తగ్గపోతున్నా తాము ఇంటికి వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో ఉన్నారు. అయినప్పుడు కూడా కొంతమందికి ఇబ్బందులు మాత్రం తప్పట్లేదు. ఎందుకంటే దాదాపు 1.5 hour నుంచి కురిసిన వర్షానికి దాదాపు రోడ్లన్నీ కూడా జలమైపోయాయి. కొన్ని మెయిన్ రోడ్లు కూడా, హైవే రోడ్లు, అదేవిధంగా ఇటు ఇంటర్నల్ రోడ్స్ కూడా దాదాపు చెరువులను తలపిస్తున్న పరిస్థితి. కాబట్టి ఎక్కడ ఎలాంటి మ్యాన్ హోల్ ఉందో, ఎక్కడ ఎంత లోతు వర్షం నీరు చేరిందో దానిపై కూడా క్లారిటీ లేకపోవడంతో చాలా మంది మరి ముందుకి వెళ్ళలేకపోతున్నారు. దీంతో మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ఇటు ట్రాఫిక్ సంబంధించిన సిబ్బంది కూడా సమన్వయంతో వాటర్ని క్లియర్ చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇంకా వర్షం పడుతుండటంతో కొంతవరకు ఇబ్బంది తలెత్తలేదు. దీంతో కొంతమంది ట్రాఫిక్ జామ్ కూడా తలెత్తిన పరిస్థితి. అంటే మేజర్ గా మనం చూసుకుంటే మాత్రం సాధారణ రోజుల్లో ఎక్కువగా ఇటు బంజారా నుంచి మొదలుకుంటే సికింద్రాబాద్ వరకు, ఇటు పంజగుట్ నుంచి మొదలుకుంటే కోటి వరకు, అదేవిధంగా కోటి నుంచి దిల్సుఖ్ నగర్ వరకు ట్రాఫిక్ ఏ రకంగా ఉంటుందో మనం చెప్పనక్కర్లేదు. దాదాపు 1/2 hour జర్నీకే దాదాపు 1 గంట నుంచి 2 గంటలు పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఈ వర్షం పడినప్పుడు మరి పరిస్థితి అంతా దారుణం ఉంటది. ఎందుకంటే వెహికల్స్ ఎక్కువ మూవ్మెంట్ ఉండదు, ముందుకెళ్లే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వర్షం నీటి ఒక్కసారిగా రోడ్ మీదకి వస్తే మరి స్లోగా ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది క్లియర్ కావడానికి. కాబట్టి ముందుకెళ్లాలంటే కూడా ఇబ్బంది తెలుస్తుంది. కాబట్టి మరి అక్కడక్కడైతే కొంతవరకు ఈ యొక్క హాలిడే నేపథ్యంలో కొంతవరకు ట్రాఫిక్ తగ్గినప్పుడు కూడా మరి కొంతమంది వెళ్ళాలంటే కూడా భయాందోళన కూడా గురవుతున్నారు. ఎందుకంటే ఎక్కడ ఏ మ్యాన్యువల్ చెప్పలేదని కూడా, ఎందుకంటే మనం విజువల్స్ లో చూస్తున్నాం చాలా చోట్ల కూడా వర్షం నీరు పెద్ద ఎత్తున కూడా రోడ్లపైకి రావడంతో ఎక్కడ ఎలాంటి మ్యాన్హోల్ ఉందో చెప్పలేము. కాబట్టి ఈ నేపథ్యంలో కొంతవరకు అయితే మరి చాలా కూడా కొంతమంది రిస్క్ చేయట్లేదు. మరి వర్షం వేసిన తర్వాత ఆలోచిస్తున్నారు కాబట్టి మరి అక్కడక్కడైతే ఇక్కడ తప్పట్లేదు. ఎందుకంటే కొంతమంది ఫ్యామిలీతో షాపింగ్కి వెళ్ళడం కానీ, లేకపోతే పూజా సామాగ్రి తీసుకోవడంలో కానీ కొంచెం ఆలస్యం కావడంతో వాళ్ళకి మాత్రం ఇబ్బందులు మాత్రం తప్పట్లేదని చెప్పుకోవాలి. దీంతో కొంతమంది ఇబ్బందులు కూడా పడుతున్నారు. అదేవిధంగా సేమ్ టైం ట్రాఫిక్ జామ్ కూడా కొంతవరకు అయితే ఎక్కువగా ఇటు పంజగుట్ నుంచి మొదలుకొని సికింద్రాబాద్ వరకు, అదేవిధంగా పంజగుట్ నుంచి మొదలుకొని ఇటు కోటి వరకు కూడా కొంతవరకు అయితే ట్రాఫిక్ జామ్ అనే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఆ ట్రాఫిక్ జామ్ సంబంధించి కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు సమన్వయం చేసుకుంటూ ట్రాఫిక్ ని క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయినప్పటికీ కూడా కొంతవరకు పబ్లిక్ మాత్రం ఇబ్బందులు అయితే తలపట్లేదని కూడా చెప్పొచ్చు. దీంతో మరి ఈ మరో 2 రోజుల పాటు కూడా వర్షం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మరి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితే తప్ప కూడా ఎవరు కూడా వెళ్ళొద్దు. ఎందుకంటే ఈ రోజు కూడా సడన్ గా అనూహ్యంగా కూడా ఒక్కసారిగా భారీ వర్షం పడింది. ఎవరు కూడా ఊహించలేదు. ఎందుకంటే సాయంత్రం దాదాపు 5 గంటలకు స్టార్ట్ అయిన వర్షం ఒక్కసారిగా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. సిటీ వ్యాప్తంగా కూడా మొత్తం ఎక్కడ చెప్పట్లేకుండా అన్ని చోట్ల కూడా ఈ రోజు వర్షం పడింది. కాబట్టి మరి మేజర్ గా సిటీ సెంట్రల్స్ అంటే సెంట్రల్ జోన్ తో పాటు ఇటు సౌత్, వెస్ట్, నార్త్ జోన్ లో కూడా ఎక్కువగా వర్షం పడింది. అదేవిధంగా సేమ్ టైం ఇటు సిటీ శివర్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం నమోదైంది. కాబట్టి మరి ఇప్పటి వరకు అయితే ఇబ్బందులు అయితే తప్పలేదు. కొన్ని చోట్ల వృక్షాలు నేలకొడడంతో విద్యుత్ అంతరం ఏర్పడింది. మరి విద్యుత్ ని సంబంధించిన మరమ్మతులు కూడా చేపడుతున్నట్టుగా సమాచారం ఉంది. ఇంకా కొన్ని కాలనీలు అయితే ఇంకా చీకట్లోనే ఉన్నాయి, వారికి ఇబ్బంది తప్పట్లేదు. అదేవిధంగా ఇటు వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు వర్షం నీరు చేరడంతో రోడ్లపైకి. కాబట్టి మరి అత్యవసరం తప్ప ఎవరు కూడా బయటకు వెళ్లాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ వర్ష నీటిలో ఎలాంటి ఇబ్బందులు కూడా ఎట్లుంటాయో మనకు చెప్పనక్కర్లేదు. కాబట్టి మరి 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే మరి హైదరాబాద్ పరిస్థితి మరి ఘోరంగా ఉంటది. ఎందుకంటే మనం గతంలో చూసాం దాదాపు సిటీలో పడవలు వేసుకొని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది, ఇటు ఓల్డ్ సిటీలో కానీ ఇటు కృష్ణానగర్లో కానీ. కాబట్టి ఈ నేపథ్యంలో మరి అప్రమత్తంగా ఉండాలి. మరి ఇబ్బందులు తలెత్తే మాత్రం ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీంలు కూడా రంగంలో దిగారు. కాబట్టి మరి ఎప్పటికప్పుడు ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా రంగంలో దిగి ఇటు ట్రాఫిక్ ఇటు దీనికి సంబంధించి మ్యాన్ హోల్స్ కుడుకునే కాడ దగ్గర కూడా వాళ్ళకి సూచనలు కూడా చేస్తున్నారు. అదేవిధంగా సేమ్ టైం ఇటు పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా అలర్ట్ చేసి ఎక్కడికక్కడ మ్యాన్ హోల్స్ ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా వర్షం నీరు వెళ్లే రకంగా ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా వాళ్ళు సహకరిస్తున్నారు. సేమ్ టైం ఇటు ట్రాఫిక్ ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మరి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కాబట్టి మరి ఎక్కువగా అయితే ఈ రోజు హాలిడే నేపథ్యం కూడా కొంతవరకు అయితే పబ్లిక్ అయితే ఇబ్బందులు అయితే తలెత్తున్నాయి. కాబట్టి మరి ఈ కొన్ని చోట్ల వర్షం అయితే ప్రజెంట్ అయితే కొట్టడం లేదు, మరి కొన్ని చోట్ల మాత్రం ఇంకా వర్షం కంటిన్యూ అవుతుంది. కాబట్టి మరి ఇప్పుడు కూర్చున్న వర్షానికి అయితే మాత్రం
చాలా చోట్ల రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. అదేవిధంగా హైవే రహదారుల్లో కూడా ఎక్కువగా కాలు కూడా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి అత్యవసరం తప్ప ఎవరు కూడా ఈ వర్షంలో బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ప్రజెంట్ అయితే లేదు. మరి ఇదే దాదాపు 2-3 రోజుల పాటు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. మరి సిటీ పబ్లిక్ అంతా కూడా ఈ 2-3 రోజుల పాటు అలర్ట్ గా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. శివ. ఓకే సతీష్.